వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఎప్పటిలాగే ఇవాళ మనతో ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. ఈ మధ్య కాలంలో పంచదార అవాయిడ్ చేయండి, షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్దీగా ఉంటారు, యంగ్గా ఉంటారు అని మనము వింటూ ఉన్నాం న్యూస్. అండ్ చాలా మంది ఫాలో కూడా అవుతూ ఉన్నారు. కానీ చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం అండ్ ప్రతి దాంట్లో మనం పంచదార వాడుతూ ఉంటాం. మరి పంచదారకి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఏం చెప్తారు డాక్టర్ గారు? అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా వచ్చింది. సో షుగర్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నారు డాక్టర్స్ కానీ ఎవరైనా సరే, అండ్ అవాయిడ్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొన్ని పాలు తాగాలంటే షుగర్ లేకుండా ఒట్టి మిల్క్ తాగే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమందికి చాలా కష్టం, స్వీట్స్ తినాలని ఇష్టం ఉంటుంది కానీ షుగర్ అవాయిడ్ చేయాలని అంటారు. సో ప్రతి దాంట్లో మనం ఇప్పుడు బెల్లం కావచ్చు, హనీ కావచ్చు, ఇవన్నీ స్వీట్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉన్నారు. మరి వీటికి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? సో మీరు అన్నట్లు స్వీట్స్ అంటే పంచదార, బెల్లము, తేనె, ఖర్జూరము, అదేవిధంగా తాటి బెల్లము ఇలాంటివి జనరల్గా స్వీట్స్ కింద పరిగణిస్తుంటారు, మరి వాడుతుంటారు. పంచదార ఇలాంటివి మరి వైట్ పాయిజన్స్ అమ్మా. సో తేనె, బెల్లము, ఖర్జూరం పొడి ఇవైతే వాడుకున్నా కొంతవరకు పర్లేదు, కానీ ఒక స్థాయి వరకు అయితే ఇబ్బంది ఉండదు. జనరల్గా వాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉండదు. కానీ మరి ఈ పంచదార వైట్ పాయిజన్ అని చెప్పి చెప్తుంటారమ్మా. సో పంచదారతో కూడినట్టు పదార్థాలు ఎక్కువ కూడా వాడుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. రెండోది ఏంటంటే మరి ఎక్కువ వాడుకోవడం మంచిది కాదు. సో పంచదార అసలు మంచిది కాదు, మిగతా మాత్రం ఒక పరిధి వరకు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో మరి వెయిట్ పెరిగేటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు, షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు, అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఫ్యాటీ లివర్తో బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. సో వీళ్ళకందరికి కూడా మరి ఇలాంటి స్వీట్స్ ఎక్కువ వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే, షుగర్ వ్యాధి వచ్చింది ఒకసారి వాళ్ళకు వచ్చిందని తెలిస్తే వాళ్ళకు మరి మనసులో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, క్రేవింగ్స్ ఉన్నప్పటికీ, ఆరోగ్య రీత్యం కూడా చాలామంది తప్పని పరిస్థితుల్లో మనసును గట్టి చేసేసుకొని ఆ తీపుకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది అయితే భరించలేకపోయి మరి తట్టుకోలేకపోయి ఆ షాక్రిను ఇలాంటివి ఏదో వేసుకుంటుంటారు మా ఆ తీపి కోసం. సో ఈ షాక్రిను ఇలాంటివి కూడా ఈ షుగర్ లాగా ఉండేసేసి ఆ తీపుని మిమిక్ చేసేటువంటి షాక్రిన్ ఇలాంటివి కూడా మంచిది కాదని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుందమ్మా. సో వీటి వల్ల కూడా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప ఇలాంటి వాడుకోవచ్చు, కానీ షుగర్ ఫ్రీ పిల్స్ ఎక్కువ వాడకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మరి పరిశోధనలు, మేధావుల యొక్క దృష్టి అంతా కూడా న్యాచురల్ వాటి మీద కేంద్రీకృతం కావడం జరిగింది. సో న్యాచురల్గా మరి ఎలాంటివి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించి అని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఖర్జూరం ఇలాంటివి కూడా న్యాచురల్ అయినప్పటికీ వాటికంటే కూడా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, సో ఆల్టర్నేటివ్స్ న్యాచురల్గా దొరికేటువంటి వాటిలో అని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశోధనలు మొగ్గు చూపడం జరిగిందమ్మా. ఈ నేపథ్యంలో కొన్ని సహసిద్ధంగా దొరికేటువంటి, న్యాచురల్గా దొరికేటువంటివి మనకు తెలియజేయడం కూడా జరిగింది. అలాంటి వాటిల్లో ప్రధానంగా ఒక 4 చెప్తాను చూడండి అమ్మా. 4 మొట్టమొదటి వచ్చేసి స్టీవియా. సో మనసుంటే మార్గం ఉంది, ఇవన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయమ్మా. స్టీవియా పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంది. స్టీవియా ఎండించినటువంటి ఆకులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో పంచదార ఒక్క భాగం స్వీట్ ఉన్న తీపి ఉంటే దానికంటే కూడా 150 రెట్ల స్వీట్ ఎక్కువ ఉంటుందమ్మా. అంటే దాదాపు ఒక 4 చెంచాలు పంచదార వేసుకుంటే మీకు ఎంత తీపి వస్తుందో, ఒక్క పించు ఈ స్టీవియా పౌడర్ అందులో కలుపుకుంటే అంత స్వీట్ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలమ్మా మీకు? ఏంటి సార్ స్టీవియా? స్టీవియా అనే ఒక మొక్క అమ్మది, ఆ మొక్క యొక్క పౌడర్ అనమాట అది. సో ఆకులు కూడా మనకు అమ్ముతారు, ఏదైనా వాడుకోవచ్చు. దొరుకుతుందా మామూలుగా ఆయుర్వేదం షాప్ లో? లేదమ్మా, ఆన్లైన్లో దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. సో స్టీవియో సైడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేత వీటికి ఆ యొక్క తీపి గుణం వస్తుందమ్మా. సో చాలా మంది ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అమ్మా. సో వాళ్ళు తయారు చేసుకునేటువంటి వంటకాల్లో కలుపుకోవచ్చు, తీపి పదార్థాల్లో కలుపుకోవచ్చు, తర్వాత ఈ కాఫీ టీలో కలుపుకోవచ్చు, పళ్ళ రసాల్లో కలుపుకోవచ్చు. వాటిని తెలుసమ్మా. పంచదార ఎందులో మనం వాడతామో అన్నింటిలో కూడా పంచదారకి సబ్స్టిట్యూట్ గా
ఇది వాడుకోవచ్చు. వాడుకోవచ్చమ్మా. సో స్వీట్స్ మీరు బెల్లము ఇలాంటివన్నీ కాకుండా కూడా ఏదైనా వెరీ సేఫ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఖర్జూరము వీటికి బెల్లం కన్నా ఇదే బెస్ట్ అంటారా? స్టీవియా బెస్టా? స్టీవియా అయితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది, నోటికి రుచి తెలుస్తుంది, దానివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. సేమ్ షుగర్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటది. షుగర్ అన్న ఎక్కువ కలుపుకోవాలి, ఇది చాలా తక్కువ ప్రమాణం కలుపుకుంటే సరిపోతుంది. సో అదొకటి స్టీవియా. సో రెండవది వచ్చేసి మాంక్ ఫ్రూట్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఏం ఫ్రూట్ సార్? మాంక్ ఫ్రూట్. మాంక్ ఫ్రూట్, దీన్నే బుద్ధా ఫ్రూట్ అంటుంటారు అనమాట. మౌంట్ ఫ్రూట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ యొక్క ఫ్రూట్ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఇది కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క స్టీవియాను ఉపయోగిస్తామో ఇదే పద్ధతిలో దీన్ని కూడా వాడుకోవచ్చమ్మా. 4 చెంచాల పంచదార కలిపితే ఎంత స్వీట్ వస్తుందో ఒక పించు ఈ మౌంట్ ఫ్రూట్ పౌడర్ అందులో కలుపుకోవడం వల్ల ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. పాలల్లో కానీ, తర్వాత ఈ కాఫీలో కానీ, టీలో కానీ, మీరు దేండైనా కలుపుకోండి, తర్వాత స్వీట్స్లో కానీ. సో 4 చెంచాల పంచదార ఎంత స్వీట్నెస్ ఉందో దీనికి జస్ట్ ఒక పించుకి వస్తుంది. అంటే 150 రెట్లు స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందమ్మా. మైక్రోసైడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉండడం చేత తీపి గుణం దీనికి వస్తుంటుంది. అదేవిధంగా రెండవది ఏమంటే యూకాన్ రూట్ అని చెప్పేసి మనకు దొరుకుతుందమ్మా. దీన్ని యాకాన్ రూట్ అని కూడా అంటుంటారు అన్నమాట. ఇంగ్లీష్ నేమ్స్ ఉన్నాయండి, పేర్లు ఎంతమ్మా, ఇవన్నీ ఫారిన్ ఇవి కదమ్మా, యూకాన్ రూట్స్. సో ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో యూకాన్ రూట్ పౌడర్ కూడా. సో యూకాన్ రూట్ పౌడర్ ఇదేమంటే అందులో దాంట్లో ఉన్నటువంటి తీపి పదార్థాన్ని కలుగజేసేటువంటి కెమికల్ ఏదంటే ఇన్యులిన్ అంటారు అనమాట. ఇన్యులిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉండడం చేతనే ఆ యూకాన్ రూట్ కి తీపి గుణం వస్తుంది. కానీ దీని తీపి ఎలాగ ఉంటుందంటే పంచదార కంటే రెట్టింపు తీపి ఉంటుంది. అంటే పంచదార 2 స్పూన్లు కలుపుకోవాలంటే మనం ఇది 1 స్పూన్ కలుపుకుంటే సరిపోతుంది. అట్లా. ఓకే. ఇప్పుడు బ్రౌన్ షుగర్ అని వస్తుంది కదా, సో చాలా మంది బ్రౌన్ షుగర్ వాడుతూ ఉన్నారు కదా, దాని మీద ఇవే బెస్ట్ అంటారా? అంతే కదమ్మా, బ్రౌన్ షుగర్ కూడా పెంచేస్తాయి మా షుగర్ ని. సో అది కూడా మంచిది కాబట్టి ఇదైతే క్షేమదాయకంగా పనిచేస్తుంది. అంటే ఏ షుగర్ పెరగదు, తర్వాత వెయిట్ పెరగదు, అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరగదు, తర్వాత ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివి పెరగకుండా ఉంటాయి, మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, ఫ్యాటీ లివర్ రాదు, ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉంటాయమ్మా. సో ఈ వాడుకోవడం వల్ల. తర్వాత చివరిది వచ్చేసి చికోరీ రూట్ పౌడర్. చికోరీ ఓకే, మీరు విని అంటారు ఇది. చికోరీ రూట్ పౌడర్ కూడా దాంట్లో కూడా ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత ఆ తీపి గుణం దానికి కలుగుతుంది అనమాట. సో దీనికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పంచదార కంటే కూడా ఇంచుమించు ఒక సగభాగం మాత్రము తీపి ఉంటుందమ్మా. అంటే మనం పంచదార ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ వాడాలనుకుంటే ఇది ఒక 30 స్పూన్ అయితే సరిపోతుంది. అట్లా దీన్ని వాడుకోవాలంటే అలా వాడుకోవాలి. స్వీట్స్లో కానీ, కాఫీలో కానీ, టీలో కానీ దేంట్లోనే కలిపి వాడుకోవచ్చు. సో ఈ 4 పదార్థాల్లో ఎవరికి ఏది ఏ పద్ధతిలో అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో వాడుకోవచ్చు. ఈవెన్ ఈ యొక్క చికోరీ రూట్స్లో కూడా ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం వల్లనే ఈ స్వీట్నెస్ వస్తుంటుందమ్మా. సో ఇన్ని ఉండగా అసలు ఎందుకు మరి పంచదార వాడుతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి? ఇవి ఈ మధ్యలో వచ్చాయా లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్నాయా? కానీ మనము ఈ పంచదార వీటికంతా అలవాటు పడిపోయాము. రెండోది ఏమంటే వీటి మీద పరిశోధనలు జరగలేదు, చాలా మందికి తెలియకపోవడం చేత మరి చాలా మంది ఇది వాడుకోకపోయారమ్మా. ఈ మధ్య కాలంలోనే మరి అనేక రకాల పరిశోధనలు జరిగిన తర్వాతనే ఇవన్నీ మార్కెటైజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా వీటికి గుర్తింపు వచ్చింది కాబట్టి వాడకం కూడా పెరిగిపోయింది. దాని యొక్క అడ్వాంటేజెస్ ఉండడం వల్లనే దీన్ని వాడుకోవడం వల్ల కూడా ఎక్కువైపోయింది. రిజల్ట్స్ కూడా బాగా వస్తాయమ్మా. షుగర్ పేషెంట్స్ కూడా ఇవన్నీ వాడుకోవచ్చమ్మా. సో ఈ విషయం చెప్పేసరికి మీకు సందేహం వస్తుందమ్మా, ఇంత చీప్ ఉంది కదండి షుగర్ ఎట్లా మరి పెరగకుండా ఉంటుందని చెప్పేసి జనరల్గా అందరికీ డౌట్ వస్తుందమ్మా. సో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వాస్తవమే. సో ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ అంటారు అనమాట. రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ వీటిలో ఉంటాయి కాబట్టి మనం ఆ పదార్థాన్ని తీసుకున్నప్పటికీ ప్రేవుల్లో జీర్ణం కాదమ్మా, షుగర్ కింద కన్వర్ట్ కాదు. రెండవది ఏంటంటే ప్రేవుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి మంచిగా ఉపయోగపడుతుంది, అంటే ప్రోబయాటిక్గా పనిచేస్తుంది అనమాట. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రేవులో కూడా మంచి బ్యాక్టీరియా దీనివల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. సో జీర్ణం కాదు, తర్వాత షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు, వెయిట్ పెరగరు, అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల. రెండవది అంటే ఫైబర్ విపరీతంగా ఉంటుంది మా వీటిలో, దాదాపు 15% వరకు కూడా ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా ఆలిగో ఫ్రక్టోస్ అని చెప్పేసి సపరేట్ షుగర్స్ కూడా ఉంటాయమ్మా. ఈ వీటి యొక్క గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తాయి. ఎప్పుడైతే గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అయిపోతుందో మనకు ఆకలి తగ్గిపోతుంది. సో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఆకలి ఎక్కువ అవుతుంటుందమ్మా. సో గ్రిలిన్
ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువ అవుతుందో గ్రిలిన్ యొక్క ఉత్పత్తి యొక్క ప్రభావం చేత ఆకలి తగ్గిపోవడం చేత మనం లిమిటెడ్గా ఆహారం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా చాలా మంచిదమ్మా. అదే అంతేకాకుండా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా సారికి ఆకలి అయిపోతుంటుంది అనమాట. ఆకలి తీవ్రతను తగ్గించేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ వీటి వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. పంచదారకి అద్భుతమైన సబ్స్టిట్యూట్ తెలియజేశారు. చాలా మందికి అవసరం ఇది. అంటే పంచదార అంటే ఉదయం లేచినప్పటి నుంచి మనం తినే ఆహారంలో అదొక భాగము. దానికి ఇంత అద్భుతమైన సబ్స్టిట్యూట్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు మంచి చిట్కా తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.